మూడు ముళ్ళు, 7 అడుగులు, ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో. 7 జన్మలు ఏకమయ్యే 7 అడుగుల కళ్యాణం. ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం. ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అది శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం. అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో 25 సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో. అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన, మీకు అన్ని విధాలా సరిపడే సరైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును. ఒంటరిగా రండి, ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి. సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి. శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో, పాత బస్టాండ్ దగ్గర, కమలా మెడికల్ ఎదురుగా, పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన, ఖమ్మం. శ్రీ సాయి రియల్ ఎస్టేట్స్, ఖమ్మం. ప్రొప్రైటర్ యలమందల జగదీష్. కాంటాక్ట్ 7075170179, 9849191410 and 9440779546. పనిచేస్తున్నాను. ఈరోజు నగరపాలక సంస్థల్లో 146 మంది 4వ తరగతి ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నాం. మా అందరి హక్కులు, మా సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కొరకు ఈరోజు ప్రథమ మహాసభ తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల ఖమ్మం నగర శాఖ నూతనంగా ఏర్పడబోతుంది. ఈ మహాసభ కూడా ఖమ్మం టీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ మహాసభలో బలమైన తీర్మానాలు, ఏజెండాలతోటి ముందుకు పోతా ఉంది. ప్రధాన ఏజెండా ఏంటంటే దీర్ఘకాలిక 50 సంవత్సరాల కాలంలో ఖమ్మం పారిశుద్ధ కార్మికులుగా మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుండి నిర్మించినటువంటి స్లీపర్స్ క్వార్టర్స్ సొంతాలు చేయాలని తీర్మానం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మా ఉద్యోగులకి చదువు రీత్యా ఉన్నా కూడా మేము పారిశుద్ధ కార్మికులుగానే ఉన్నాం. మాకు ప్రమోషన్లు ఇంతవరకు రావట్లేదు. ప్రమోషన్ల విషయాలు కూడా విద్యార్హతను బట్టి, సర్వీస్ని బట్టి మాకు భవిష్యత్తులో ప్రమోషన్లు రావాలనేటువంటి డిమాండ్ తోటి ముందుకు పోతా ఉన్నాం. మూడో డిమాండ్ ఏంటంటే ఈరోజు దీర్ఘకాలికంగా 3-4 సంవత్సరాలుగా మా పారిశుద్ధ కార్మికులకు దుస్తులు కానీ, చెప్పులు కానీ, బట్టలు కానీ, సబ్బులు కానీ మరి ఇవన్నీ కూడా వెనకబడిపోయినాయి. మరి వాటి మీద కూడా తీర్మానం చేయబోతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మాకు పెళ్ళిళ్ళు, మా పిల్లల వివాహాలు చేయాలంటే లక్షల రూపాయలు ఫంక్షన్ హాలు పెట్టి చేసుకునే దుస్థితి మాకు లేదు. కాబట్టి గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి కాబట్టి మాకు ఫంక్షన్ హాలు స్థలం కేటాయింపు చేయాలనేటువంటి ఎజెండాతోటి ముందుకు పోతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మా ఉద్యోగస్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని తీర్మానం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ కానీ, మాకు ఆగిపోయిన 5 టీఏలు కూడా రావాలని తీర్మానం కోసం మేము ఇవాళ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. సాధించుకునే దానికి ఈరోజు మేమందరం ఈ మహాసభ జరుపుకుంటున్నాం. ఈ మహాసభ జయప్రదం కావాలని మీ అందరినీ కోరుకుంటూ, మీడియా మిత్రులకి ముఖ్యంగా మీరందరూ ఈరోజు మాకు సహకరిస్తున్నందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా మరి మా జిల్లా అధ్యక్షులు మా అన్నగారు బిక్కు గారు మాట్లాడతారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఖమ్మం నగరపాలక సంస్థ ఇంత భారీ ఎత్తున ప్రథమ మహాసభ పెట్టడం ఇది ఖమ్మం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి. అయితే ఈ సభ పెట్టడానికి కారణాలు చాలా గత ప్రభుత్వాలు మాకు పిఆర్సీ కానీ, డిఏలు కానీ ఇన్ టైంలో ఇవ్వలేకపోయారు. మాకు ఇప్పటికీ 5 డిఏలు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ 5 డిఏలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల పక్షాన మేము ముఖ్యంగా కోరేది ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అనుకూలమైన ప్రభుత్వం ఉంది. మాకు రావాల్సిన